దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 16వ వచనం నుండి మరి ధ్యానం చేసుకుందాం. మొదటి 15 వచనాలలో మరి వారు రామశేషు అనే ప్రాంతం నుంచి బయలుదేరి సీనాయి అరణ్యం వరకు వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారు? 15 వచనాలలో సీనాయి అరణ్యం వరకు వారు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి వారు సీనాయి అరణ్యమునకి వచ్చినప్పుడు సుమారుగా వారి యొక్క ప్రయాణం యొక్క సమయము కాలము ఎంతకాలం ప్రయాణం చేశారు? రామశేషు నుండి సీనాయి అరణ్యానికి 3 నెలలుగా వారు ప్రయాణం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదటి వచనంలో చదవండి, మీకు అది రెఫరెన్స్ అక్కడ మీరు చూస్తారు. అంటే ఎంతకాలం ఎక్కడెక్కడ ఎంతకాలం ప్రయాణం చేసేది అనేది కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను. నిర్గమాకాండం 19:1. ఆరంభ దినమందే విడసిరి. ఇప్పుడు సీనాయి అరణ్యం దగ్గర వీళ్ళు చాలా రోజులు ఆగిపోయారు. అంటే సంవత్సరంలో మొదటి నెలలో బయలుదేరారు. మొదటి నెలలో రామశేషు నుండి బయలుదేరారు. 14వ తారీఖు బయలుదేరారు. వాళ్ళు ఏ రోజు బయలుదేరారు? పస్కా పండగ చేశారు కదా, రాత్రి పస్కా పండగ చేసి ఆ తెల్లవారుజామునే మరి వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు. అక్కడి నుంచి సుమారుగా 3 నెలల ప్రయాణం వీరికి పట్టింది సీనాయి అరణ్యం వరకు. ఈ సీనాయి అరణ్యం దగ్గర మరి వారు అక్కడ చాలా దినాలు ఆగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ సీనాయి అరణ్యం దగ్గరే మరి మోషే కొండపైకి వెళతాడు. 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. తర్వాత ప్రత్యక్ష గుడారం ఎలా చేయాలో అక్కడే చెప్పబడింది. ఇజ్రాయేలుల కొరకైన కట్టడలు, న్యాయ విధులు అన్నీ కూడా మరి శాసనాలు అన్నీ కూడా సీనాయి కొండ దగ్గర ఇవ్వబడ్డది. అంటే సుమారుగా ఒక 2 సంవత్సరాలు వాళ్ళు సీనాయి అరణ్యం దగ్గర ఆగారు. ప్రయాణం చేసిన దగ్గర నుండి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఒక 2 సంవత్సరాలు వాళ్ళు సీనాయి అరణ్యం దగ్గర ఉండి మరి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా వారు తయారు చేయాలి కదా. ఆ బలుల కార్యక్రమము అవన్నీ కూడా మరి వారు తయారు చేయడానికి వారికి సుమారుగా 2 సంవత్సరాల కాలం అక్కడ పట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అక్కడ నుండి సీనాయి అరణ్యం నుంచి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగారు. అంటే అక్కడ నుంచి బయలుదేరి పారాను అరణ్యము గుండా బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు. ఈ కిబ్రోతు హత్తావా దేనికి సూచనగా ఉంది? గుర్తుందా మనకి? ఎందుకు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది కిబ్రోతు హత్తావా అని? మాంసము కొరకు వాళ్ళు ఏడ్చారు. దేని కొరకు ఏడ్చారు? మాంసం కొరకు ఏడ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్పారు? 10 రోజులు కాదు, 3 రోజులు కాదు, మీకు 1 నెల రోజులు మాంసం పెడతానని 1 నెల రోజులు మాంసం ఇచ్చారు వాళ్ళకి. మరి ఆ మాంసం తింటుండగానే వాళ్ళకి మీదికి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. అక్కడ మరి చాలామంది చనిపోయారు. అంటే దురాశ వలన చనిపోయారు. కిబ్రోతు హత్తావా అంటే పేరేంటి? అర్థం ఏంటి? దురాశ కదండి. ఆత్మీయ యాత్రలో మనకి దురాశలు రాకూడదు. అంటే దేవుడు ఇచ్చిందే మనం తీసుకుంటూ వెళ్ళాలి. కానీ వేరే రకమైన దురాశలు. మన్నా దొరుకుతుంది, ఆ మన్నా కాకుండా ఇంకా వాళ్ళు ఏం ఆశపడ్డారు? మాంసం కొరకు మాకు ఎవరు పెడతారు అని దేవుడు లేనట్టుగా వారు దేవుణ్ణి శోధించారు. కాబట్టి ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు వచ్చింది. కాబట్టి కిబ్రోతు హత్తావాలో దిగారు. అక్కడ నుంచి బయలుదేరి హజేరోతులో దిగారు. ఈ హజేరోతు కాదేశు బర్నబా అనే ప్రాంతానికి వాళ్ళు వస్తారు. అక్కడ నుంచి రిత్మాల నుండి బయలుదేరి రిమ్మోను పారెస్లో దిగారు. రిమ్మోను పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగారు. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహెలాతాలో దిగిరి. కెహెలాతాలో నుండి బయలుదేరి పాపెరుకొండ దగ్గర దిగిరి. షాపెరుకొండ నుంచి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మెసెరోతులో దిగిరి. మెసెరోతులో నుండి బయలుదేరి బెనెయాకానులో దిగిరి. బెనెయాకానుల నుండి బయలుదేరి హగ్గిద్గాదులో దిగిరి. హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్పాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసెన్గబరులో దిగిరి. ఎసెన్గబరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. ఇక్కడ చూడండి 11వ వచనంలో కూడా సీను అరణ్యం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక సీను అరణ్యం ఉంటుంది కదా.
ఆ సీను అరణ్యం వేరు, ఈ సీను అరణ్యం వేరు. సీను తర్వాత సీనాయి అరణ్యం వస్తుంది, సీనాయి తర్వాత పారాన్ అరణ్యం వస్తుంది. ఆ పారాన్ అరణ్యం తర్వాత మళ్ళీ ఇంకొక సీను అరణ్యం అక్కడ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాదేశులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండ ఎక్కి ఇజ్రాయేలుల ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40 సంవత్సరము 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్ల గలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అంటే ఇక్కడ ప్రయాణం మొదలుకొని 38వ వచనంకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం అయింది కదండి. 38 అంటే మొదటి అధ్యాయంలో రామశేషం నుంచి బయలుదేరి 38వ వచనం వచ్చేసరికి వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణం అయింది. సీనాయి అరణ్యం దగ్గర 2 సంవత్సరాల వరకు అయిపోయింది. అక్కడ నుండి సీనాయి అరణ్యం దగ్గర నుండి మరి ఈ యొక్క హోరు కొండ దగ్గరికి వచ్చేసరికి వారికి 38 సంవత్సరాలు పట్టింది. ఎంత పట్టిందండి? 38 సంవత్సరాలు పట్టింది అనమాట. అంటే ఈ 38 సంవత్సరాలు కూడా వీళ్ళు అరణ్యంలో ఏం చేస్తూ ఉన్నారు? తిరుగులాడుతూనే ఉన్నారు. అంటే నిజానికి వీళ్ళు కాదేశులో ఈ హజేరోతులోనే దగ్గరే కాదేశ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు 40 రోజులు పట్టింది. ఎక్కడికి పోయి రావడానికి? వేగు చూడడానికి, కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి రావడానికి 40 రోజులు పట్టింది కదండి. అంటే నిజానికి వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఎన్ని రోజుల్లో వెళ్ళిపోవాలి? 40 రోజులు కూడా కాదు అక్కడి నుంచి. అంటే వాళ్ళు దేశం అంతా తిరిగి రావడానికి టైం పట్టింది. నిజానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే చాలా సులువుగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎంతకాలం తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు? 38 సంవత్సరాలు. అంటే సీనాయి అరణ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ 2 ఏళ్ళు ఆగారు కదా. అంటే అక్కడ నుండి 38 సంవత్సరాలు వారు ఎప్పుడైతే ఆ వేగు చూడడానికి వచ్చినప్పుడు వారందరూ కూడా ఏడ్చి, ఇంకా మనము దానిని జయించలేము, జయించలేము, ఎందుకంటే అక్కడ ఉన్నవారు బలవంతులు, కానీ వారు బలహీనపడి అధైర్యపడి ఏడవడం మొదలుపెట్టారో దేవుడు వెంటనే ఏం చేశాడు? నేను ప్రమాణపూర్వకముగా ఇచ్చిన ఆ కనానులోనికి మీరు ప్రవేశించరు అని వాగ్దానం చేసి ఏం చేశాడు? మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళండి అని ఎర్ర సముద్ర మార్గంగా వేరే మార్గముగా వాళ్ళని ఏం చేశాడు? ముందుకు వెళ్ళి ఇంకో కొన్ని రోజుల్లో స్వాధీనపరుచుకుంటామనగా ఆత్మీయ యాత్రలు మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు చెప్పండి? వెనక్కి వచ్చేసారు. దేని కొరకది? అవిశ్వాసం బట్టి. అవిధేయత, అవిశ్వాసం. గుడ్డిగా దేవుని నమ్మాలా. మన కళ్ళ ముందేమో మనం జయించలేము, కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ శక్తి సామర్థ్యాలను చూసుకొని బాబాయ్ వారిని మనం జయించలేము అని ఆ అంటే 10 మంది గోత్రకర్తలు ఏం చేశారు చెప్పండి? ఆ సమాజం అంతటినీ బలహీనపరిచారు. సమాజం అంతటినీ బలహీనపరచడం ద్వారా వారంతా కూడా ఏడ్చారంట, రాత్రంతా ఏడ్చారంట. ఏం చేశారు? అనవసరంగా ఈ దేవుని నమ్ముకున్నాం, అనవసరంగా ఇందులోకి వచ్చాం, అనవసరంగా ముందుకెళ్తున్నాం బాబోయ్, అసలు ముందుకెళ్ళలేము, మళ్ళీ అంత వెనక్కి పోలేము అనే ఒక అవిశ్వాసం వారిలో ప్రవేశించడం ద్వారా ఆ అవిశ్వాసం ఎప్పుడైతే వారిలోకి వచ్చేసిందో ఆత్మీయ యాత్రలో దేవుడు వాళ్ళు వెనక్కి తిప్పేశాడు. ఏం చేశాడు చెప్పండి? మనం అనుకుంటాం ఇంత కాలం మనం ప్రయాణం చేసి ముందుకు వచ్చాము కదా అని, కానీ ఒక్క అవిశ్వాసము, అవిధేయత ఆత్మీయ యాత్రలో మనల్ని ఎక్కడికి పడేస్తుంది చెప్పండి? ఒక ఆత్మీయ యాత్రలో కూడా మనల్ని అవిశ్వాసము, అవిధేయత ఎంత వెనక్కి లాక్కొస్తుంది చెప్పండి? అంటే ఎందుకు ఆ ప్రాంతాలన్నీ చెప్పారంటే ఆ కాదేశ్ నుండి ఎప్పుడో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవలసింది, కానీ వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి తమ శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి దేవుని శక్తి వైపు చూడలేకపోయారు. వాళ్ళు ఎవరి వైపు చూడలేకపోయారు? మనుష్య జ్ఞానం పైన ఆధారపడ్డారు. ఆ 10 మంది చెప్పిన మాటలే నమ్మారు, మనుషుల జ్ఞానం పైన ఆధారపడ్డారు, దేవుని శక్తి వైపు చూడలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ తిరగండి, మీరు నశించిపోయేదాకా తిరగండి, ఎందుకంటే మీరు వెళ్ళరు, మీ రాబోయే తరము ఆ కనానికి వెళతారు. కాబట్టి మీరేం చేయాలి? రాబోయే తరము సిద్ధపడే వరకు, వీళ్ళు నశించిపోయే వరకు ఆ అరణ్యంలోనే తిరుగులాడారు. 38 సంవత్సరంలో కూడా అరణ్యంలోనే తిరుగులాడారు. మరి వారిని సహించి ఒక పెదవులతో ఒక కాని మాట పలికినందుకు మోషే అహరోనులు కూడా ఏమైపోయారు చెప్పండి? వారు కూడా అరణ్యంలోనే పాతి పెట్టబడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి 40 సంవత్సరం 5వ నెల మొదటి దినమున అహరోను ఏం చేశాడంట? ఆ హోరు కొండ మీద చనిపోయాడు. దేవుడు ఎందుకు మరి ఇంతకాలము మోషేలను వారిని నడిపించాడు?
38 సంవత్సరాలు వారిని అరణ్యంలో తిప్పాల్సిన అవసరం ఏముంది? వదిలిపెట్టి వెళ్ళలేదు, అలాగని వాళ్ళని విడిచిపెట్టను లేదు, వదిలిపెట్టి వెళ్ళను లేదు. కానీ వారితోటే ఆ శిక్షించుచునే ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని శిక్షిస్తూనే ఆ శిక్షాకాలంలో మళ్ళా దేవుడు వారితో ఉంటూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమించుచునే వాత్సల్యత చూపించే, శిక్షించుచునే వాత్సల్యత చూపించే దేవుడు అంట మన దేవుడు. ఎవరు చెప్పండి? పోనీ మీరు 40 ఏళ్ళు 38 సంవత్సరాలు తిరగండి అని చెప్పి వాళ్ళు విడిచిపెట్టాడా? అలాగనే విడిచిపెట్టలేదు, వారితోటే ఉంటూ ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ శిక్షాకాలంలో కూడా మరి వారికి ఉంటూ వారిని ముందు నడిపిస్తూ చివరికి దేవుడు వాగ్దానము చేసిన ఆ కనాను స్వతంత్రించుకునే వరకు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. అందుకనే మనము నమ్మదగిన వారమైనా కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? నమ్మదగిన దేవుడు ఆయన. ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడిచి పెట్టడు, మధ్యలో శిక్షిస్తాడు. మనం చేసిన పొరపాట్లను బట్టి శిక్షిస్తాడు. ఆ శిక్షాకాలం అయ్యేంత వరకు కూడా దేవుడు ఓపిక పడతాడు, అయినా కూడా ఆయన మనల్ని విడిచి పెట్టడు. ఇంకొకటి చూడండి, ద్వితీయోపదేశకాండము 8:2 ఉంటుంది. ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించాడు అనే మాటకి ప్రక్కనే ఉంటుంది ద్వితీయోపదేశకాండం 8:2. ఎందుకు నడిపించారంటే 40 సంవత్సరాలు? అసలు అక్కడ సీనాయి కొండ దగ్గర ఆజ్ఞలు ఇచ్చారు కదా, కట్టడాలు ఇచ్చారు కదా, 10 ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు నడుస్తావా లేదా? గబాగబా ఆజ్ఞలు ఇచ్చేసి తీసుకెళ్ళి వాగ్దానం దేశంలో దేవుడు ప్రవేశపెట్టలే. ఎందుకు? అసలు నువ్వు నడుచుకుంటావా లేదా? ఎందుకంటే కాదేశు దగ్గర వీళ్ళు ఏం చేశారు? అవిశ్వాసులుగా, అవిధేయులుగా మారిపోయారు. అరే, దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వారి మాటలను వీరు నమ్మారు. కానీ నేను ఒక మాట చెప్పా కదా, ఆ దేశం రమ్యమైన దేశము, పాలు తెరలు ప్రవహించే దేశం, నేను నడిపిస్తానని చెప్పాను కదా. వాళ్ళు దేవుని మాట నమ్మలేదు. ఎవరి మాట నమ్మారు? మనుషుల మాట నమ్మారు, దేవుని మాట నమ్మట్ల. ఇప్పుడు మనము కూడా దేవుని వాగ్దానాలు నమ్మము, దేవుని వాక్యాన్ని నమ్మము, కానీ మనుషులు పెట్టే బలహీనమైన మాటలను తొందరగా నమ్ముతాం. వాళ్ళు వెనక్కి లాగే మాటలని మాత్రం త్వరగా నమ్మేవారిగా ఉంటాం. అందుకనే దేవుడు ఏం చేశాడు? నేను ఇచ్చిన ఆజ్ఞలు అసలు వీళ్ళు గైకొంటారా, గైకొనరా? తొందరపడి వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడు మన జీవితంలో. ఆ వాగ్దాన దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి, దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానము నెరవేరాలి అంటే కొంతకాలము దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడంట. ఎందుకు? నేను వీళ్ళకి ఇచ్చిన మాట నెరవేరుస్తా, కానీ అసలు నెరవేర్చాక వీళ్ళు నా మాట వింటారా లేదా? ముందు టెస్ట్ పెడతాడంట దేవుడు, ఒక ఎగ్జామ్ పెడతాడు మనకి. ఏం చెప్పండి? ఆ ఎగ్జామ్లో పాస్ అయితే వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం మనం. ఏంటది? ఆజ్ఞలు గైకొంటావా లేదా? ఇప్పుడు వాక్యం వింటున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదండి. అబ్రహాము మొదలుకొని ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు, అవన్నీ మన జీవితంలో అవునన్నట్టుగానే ఉన్నాయి. ఏదైనా నేను చేయనని చెప్పాడా దేవుడు? అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. కానీ ఎందుకు నెరవేరట్లేదు? దేవుడు వాక్యాన్ని మనకు వినిపించి మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ వాక్య ప్రకారం నువ్వు గైకొను అని దేవుడు ఒక ఆజ్ఞని మనకి ఇచ్చినప్పుడు అసలు ఆ ఆజ్ఞని వీళ్ళు గైకొంటారా లేదా? ఆజ్ఞని గైకొంటే నేను ఆ వాగ్దానం నెరవేరుస్తా. ఈ ఆజ్ఞని గైకొంటే నేను ఇచ్చిన మాటని వాళ్ళ జీవితంలో నెరవేరుస్తానని చెప్పి ఆ వాగ్దానం నెరవేరడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆలస్యం చేస్తూ ఉంటాడు. అక్కడ త్వరగా నెరవేర్చవలసిన వాగ్దానం, త్వరగా వెళ్ళిపోవలసిన కనాను వారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు తిరిగారంటే అసలు దేవుని మాటలు వింటారా లేదా అని దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళని పరీక్షిస్తున్నాడు. అంతేకాదు దేవుడు మన హృదయాలను శోధించి అసలు మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఇంకోటి ఏంటంట? మొదటిదేమో ఆజ్ఞలు గైకొంటామా లేదా అనేది పరీక్ష. రెండవది దేవుడు మన హృదయాలని పరిశోధిస్తున్నాడు. అసలు మన హృదయంలో ఏమనుకుంటున్నాం? ఈ ఆత్మీయ యాత్రలో బాబోయ్ చాలా కష్టం అండి ప్రయాణం, చాలా కష్టం అండి ప్రయాణం, అసలు ముందుకు వెళ్ళలేమండి అని మన హృదయంలో అవిశ్వాసం ఏమన్నా వస్తుందా? లేదా విశ్వాసముతో ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానమైనా దేవుడు ఇక్కడ దాకా నడిపించాడు, ఇక ముందు కూడా నడిపించగలడు అనే విశ్వాసముతో మన హృదయంలో ముందుకు వెళ్ళే ఆలోచనను కలిగి ఉన్నామా లేదా?
ఏదో ఇక తప్పక ఈ దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇంకా ఇలా నడవాలి అనే ఒక అవిశ్వాసముతో మనం ముందుకెళ్తున్నామా అని మన హృదయములో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, కొన్ని వాగ్దానాలను ఆపుతా ఉన్నాడంట. ఎందుకు వాగ్దాన దేశానికి అంత త్వరగా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఇందుకొరకే. మొదటిది, దేవుడు మన హృదయాలను పరిశోధిస్తున్నాడు కదా. నిన్న నా పాట అందుకే పాడించా. ఏంటి, ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని పరిశోధించి మన అంతరంగములని పరిశోధిస్తున్న దేవుడు. మన హృదయంలో ఏముందో ఆయన ఎరిగి మన హృదయ ఆలోచనను బట్టి ఆయన చేసే దేవుడు. మన హృదయంలో అవిశ్వాసం ఉంటే వెళ్ళు వెనక్కి అంటాడు. లేదు, విశ్వాసంతో మనం ఆయన పైన ఆనుకొని ప్రయాణం చేస్తున్నట్లయితే రా ముందుకి అని చేయి జాచి ముందుకు నడిపిస్తాడు ఆయన. కాబట్టి మన హృదయ ఆలోచనను ఆయన చూస్తూ ఉన్నాడు, మన హృదయాలను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. మొదటిది, ఆజ్ఞలు గైకొంటావో లేదో. రెండవది, మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి మనల్ని శోధించి, రెండవది, నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని తెలుసుకోవాలి. ఏంటి చెప్పండి, మనల్ని అణగొడుతున్నాడంట. మన శరీరాశలు, లోకాశలు. నేను అంతకు మునుపు కూడా చెప్పా, ఐగుప్తులో నుండి ఒక్క రాత్రికి రాత్రి వచ్చేసారు వాళ్ళు. కానీ మనలో ఉన్న ఐగుప్తు పోవడానికి ఎంతకాలం పట్టింది వాళ్ళకి? అసలు పోక తరమే నశించిపోయారు కదండి. అంటే ఈరోజు మనల్ని మనల్ని అణచు నిమిత్తము మనల్లో రేగుతున్న మన శరీరమే కానీ, లోకాశలే కానీ అవన్నీ అణగొట్టడానికే దేవుడు అరణ్య మార్గమున, శ్రమల మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఆ శ్రమలలో మనం ఏం నేర్చుకుంటాం? విధేయత నేర్చుకుంటాం, దేవునికి లోబడ్డం నేర్చుకుంటాం. కానీ అందుకనే శ్రమలు పోవద్దని నేను ప్రార్థన చేయొద్దని చెప్పేది ఏంటి? అందుకని ఆ శ్రమలు లేకపోతే మనలో విధేయత రాదు, దేవునికి లోబడము. మన శరీరమును బట్టి, మనకున్న స్వంత స్వబుద్ధిని బట్టి మనం రేగుతూ ఉంటాం. ఆ యొక్క శ్రమలు, ఆ అరణ్య మార్గం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం అణచబడతా ఉంటాం. ఏం చెప్పండి, మన శరీరాశలని అణిచివేస్తాడు. మనలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన ఆశలు అన్నీ అణిచివేయబడి పరిపూర్ణంగా ఇక దేవుని మీద ఆధారపడాలి. మార్గం ఏంటో మనకు తెలియదు. ఎడారి త్రోవలో కదా పాట పాడుకుంటాం కదా, ఎడారి త్రోవలో నే నడచినా ఏరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో మనం వెళుతున్నాం, దారి మనకు తెలియదు. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలా, దేవుని శక్తి మీద ఆధారపడాలా. తాపకరమైన సర్పాలు ఉంటాయి, నీళ్లు ఉండవు, భయంకరమైన శ్రమలు ఉంటాయి. కానీ అన్నిటిలో కూడా దేవుని పైన మరి మనము ఆధారపడాలి. అందుకనే నా బాహుబలము చేత నేను ఐగుప్తులో నుండి నేను వచ్చానని నువ్వెక్కడ గర్విస్తావో అని మనల్ని అణిచే నిమిత్తమే దేవుడు ఏం చేశాడు? కొద్దిమంది ఏమనుకుంటారు, నా శక్తిని బట్టి, నా ప్రార్థనను బట్టి నేను ఇక్కడ దాకా వచ్చానండి అని అనుకుంటారు. ఆ గర్వం అనేది అణిచివేయడానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు. అరణ్య మార్గంలో ఒక స్థితికి వెళ్ళి ఇంకా కొన్ని రోజుల్లో మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం అనేంతలో దేవుడు ఏం చేస్తాడు? మనలో గర్వం అణచబడలేదు అనుకోండి, మళ్ళీ వెనక్కి నడిపిస్తాడు. ఆత్మీయ యాత్రలో మళ్ళీ వెనక్కి నడిపిస్తాడు. కాబట్టి ఆ మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. ఆ సంచార క్రమాలు, ఆ ప్రయాణ పద్ధతిని, ఆ పేర్లని దేవుడు ఎందుకు రాయించాడు? ఆ మార్గము, ఏ దారి గుండా వచ్చాము, మనం ఇక్కడ నుంచి బయలుదేరితే భద్రాచలం వెళ్ళే వరకు మధ్యలో ఎన్ని ఊర్లు ఉన్నాయో మనకు అన్నీ తెలుసు, స్టాప్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మనకు తెలుసు. ఎందుకు ఆ మార్గం అంతటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఎక్కడెక్కడ మనల్ని అణగొట్టడానికి ప్రయత్నం చేశాడు, ఎక్కడెక్కడ మనం లోబడలేదు, ఎక్కడెక్కడ మనం దేవునికి అవిధేయులుగా మారాం, ఆ దురాశపరులుగా మారాము, ఎక్కడెక్కడ జారిపోయాము, ఆ మార్గముని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మార్గములో ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన కృపను బట్టి ఈ రోజు వరకు సజీవులంగా మనల్ని కాపాడాడు కదండి. ఆయన కృపను బట్టే ఈరోజు నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టే అని పౌలు అంటాడు. కాబట్టి ఈ దినమున నేను ఏ స్థితిలో ఉన్నానో అది దేవుని కృపే. కాబట్టి ఆ కృపను బట్టే ఈరోజు దేవుడు నన్ను నడిపించాడు అనే ఆ మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకోవడానికే ఈ సంచార క్రమాలని దేవుడు రాయించాడండి. దేని కొరకు రాయించాడు చెప్పండి? సంచార క్రమాలన్నీ
ఆయన నడిపించిన మార్గము. ఎందుకు ఇన్ని ఊర్లు వచ్చాయి? అసలు ఈ హజరేత్ నుండి కాదేశుల నుండి ఎప్పుడో కనానికి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ 38 సంవత్సరాల ప్రయాణం అంతా ఎందుకు రాయించారు? ఎందుకు రాయించారంటే మన అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి. దేన్ని బట్టి కనానులో ప్రవేశించలేదు వాళ్ళు? అవిధేయత, అవిశ్వాసమును బట్టే మళ్ళీ వెనక్కి మన ప్రయాణం అనే ఆత్మీయ యాత్రలో మళ్ళీ మనము వెనక్కి వచ్చేసాం. ఆహారము వలననే కాక, అదే 8:3 చూడండి, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడు ఎరుగని మన్నాతోటి నిన్ను కదండి. అరణ్య మార్గంలో ఆహారం ఎలాగా? దేవుడు నరులు తినే ఆహారం బట్టి కాదు మనుషులు బతకేది కదండి. రొట్టె వలన కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వలనే మరి మనము బ్రతుకుతున్నామని తెలియజేసుకోవడం కొరకు. ఈ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎందుకు వెనక్కి నడిపిస్తూ ఉన్నాడంటే, మనము దేన్ని బట్టి నడుస్తున్నాం అనుకుంటున్నాం? మనకున్న సమృద్ధిని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి మనం ముందుకు నడుస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ఆహారం వలన కాదు, దేవుని మాట వలన మనుషులు బ్రతుకుతారు. ఆ మన్నా దేవుని మాట ఏంటి చెప్పండి? మన్నా ఆ జీవాహారం వలనే, దేవుడు మాట వలననే మనుషులు బ్రతుకుతారని తెలియజేయడం కొరకే దేవుడు మన్నానిచ్చి వాళ్ళని పోషించి నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి ఎవ్వరు ఎరుగని మన్నాను, పితరులు ఎరుగని మన్నాతోటి ఆయన ఎలా పోషించాడు. ఆ నడిపించిన మార్గం అంతటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదంట. ఏంటండి 40 ఏళ్ళు ఒకటే బట్టలు అంటండి కదండి. మనకి బీరువా నిండా ఎన్నున్నా సరిపోవు ఇప్పుడు. కానీ 40 ఏళ్ళు వేసుకున్న బట్ట పాతగిల్లలేదంట, చినిగిపోలేదు, చిరిగిపోలేదు, అసలు పాతగైపోలేదంట. అసలే ఎడారి అరణ్యం ఎంత వేడుంటుంది చెప్పండి. మనం ఎండలో బట్టలు వేసేస్తే కొన్ని రోజులకి రంగులు పోతాయి, కానీ ఎడారిలో వచ్చిన బట్టలు పాతగైపోలేదు, రంగు పోలేదంటే అసలు అది ఎంత గొప్ప కృప చూడండి. అసలు అంటే ఒక అద్భుతకరమైన ప్రయాణాన్ని దేవుడు వారికి దయచేశాడు. అంతేకాదు నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు వాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు నువ్వు గైకొనాలి. ఏం చేయాలంటే చెప్పండి? ఎట్లా ఎత్తుకొని వచ్చాడంట? ఎందుకు కాళ్ళు వాయలేదు, ఎందుకు బట్టలు పాడు కాలేదంటే దేవుడు ఎత్తుకొని వచ్చాడు. ఎవరి ఒడిలో ఉన్నారు చెప్పండి ఇజ్రాయేల్ ప్రజలు? ఆయన ఒడిలో ఉంటే అయితే బట్టలు పాతగయ్యేది ఆయనకు అవ్వాలి, వాస్తే కాలు ఆయనకు వాయాలి. నువ్వు ఆయన నిన్ను ఎత్తుకొని వస్తే ఎత్తుకున్న వాళ్ళవి వాస్తాయా, మీ భుజం మీద ఉన్న వాళ్ళవి వాస్తాయా చెప్పండి? అంటే శ్రమ పొందింది ఆయన. అరణ్య ప్రయాణం కష్టమని మనం అనుకుంటున్నాం, కానీ ఎత్తుకొని వచ్చింది ఆయన. కానీ మనకు కష్టమని మనం ఏమనుకుంటే భుజం మీద కూర్చోవడం కూడా కష్టమవుతుంది. ఆయన చంకలో ఎత్తుకొని మనల్ని వస్తుంటే ఆయన చంకలో కూర్చోవడం కూడా మనకు కష్టమవుతుంది. కాలు వాయకుండా, బట్టలు పాత కాకుండా ఆయన చంకనెత్తుకొని, భుజమున పైన ఎత్తుకొని, ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని ఎలాగైతే వస్తాడో అలాగనే ఆయన ఎత్తుకొని వచ్చాడు. ఎలా శిక్షిస్తాడో అలాగే శిక్షించి మరి ఆయన మార్గములో మనల్ని నడిపించాడు. కాబట్టి ఈరోజు అవిశ్వాసము, అవిధేయత, ఈ దురాశ, సణుగులు, తిరుగుబాటు అనేది ఉంటే దేవుడు ఆత్మీయ యాత్రలో శిక్షిస్తాడని మనం తెలుసుకోవడానికే మళ్ళీ 38 సంవత్సరాలు వాళ్ళని తిప్పాడు. అదేంటి వాగ్దానం చేసావు కదా? వాగ్దానం చేశా, కానీ నువ్వు అవిధేయులుగా ఉన్నావుగా, అవిశ్వాసంతో ఉన్నావుగా, వెళ్ళు మళ్ళీ వెనక్కి. 38 సంవత్సరాలు నువ్వు తిప్పించాడు. ఎందుకు? తప్పు చేస్తే దేవుడు శిక్షించే దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన కృపామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అని అనుకోదు, క్షమించినా శిక్షిస్తాడు. ఏంటంట? క్షమిస్తాడు, కానీ శిక్ష మాత్రం తప్పదు. ఏం విత్తుతావో ఆ పంటను మనం కొయ్యాల్సిందే. శరీరానుసారంగా మనం ఏది విత్తినా ఆ శరీరానుసారమైన పంటని భూమి మీదే కోస్తాం మనం. అసలు తుది తీర్పు అనేది అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం విత్తుతామో ఆ పంట అయితే భూమి మీద మనము కొయ్యాల్సిందే. కాబట్టి ఆ యొక్క దేవుడు మనల్ని శిక్షించే దేవుడని, ఆయన మార్గంలో నడుచున్నట్లు, ఆయనకు భయపడునట్లు ఆయన ఆజ్ఞలను మనము
గైకొనాలి. అందుకు దేవుడు సంచార క్రమాలను రాయించారు. ఇంత ప్రయాణం అంతటిని 38-40 సంవత్సరాల యొక్క వారి ఆత్మీయ ప్రయాణములో మరి ఎందుకు దేవుడు వారిని ఆ రీతిగా నడిపించాడు అంటే దేవుడు మనల్ని పరిశోధించడానికి. ఆయన ఆ మాటలు వింటున్నామా లేదా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయి. కానీ ఆ వాగ్దానాలన్నీ మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? అయ్యా నువ్వు మాట ఇచ్చావు, దీన్ని నెరవేర్చిన జీవితంలో అని ప్రార్థించగానే ఆ వాగ్దానం మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? ఆజ్ఞలలో తప్పిపోతున్నాం, అవిశ్వాసులుగా దేవుడు కనపడుతున్నాం. ఆయన మన హృదయాన్ని పరిశోధించినప్పుడు అవిధేయులుగా కనపడతా ఉన్నాం. శిక్షాకాలం పూర్తయ్యాక అప్పుడు వాగ్దానం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఇస్తాడు. వాగ్దానం నెరవేరేదే. కానీ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మన అవిశ్వాసాన్ని బట్టే. ఎందుకు ఆలస్యం అవుతుందంటే మన అవిధేయతను బట్టే. ఎందుకు ఆ వాగ్దానాలు, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేరట్లేదు? ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నాం, పోలేకపోతున్నామంటే మనము ఆయన మాటలు వినకుండా చేసిన ప్రతి పాపమును బట్టి ఆత్మీయ యాత్రలో దాన్ని అంటే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకుండా తిరిగి మళ్ళీ మనము వెనక్కి రావాల్సి వస్తూ ఉంది. కాబట్టి మరి దేవుడు మనల్ని పరీక్షించడానికే ఆ యొక్క కాలాన్ని అవన్నీ కూడా పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రకటన 7:17 చూద్దాం ఒక మాట. ప్రకటన 7:17. అవును. ఆత్మీయ యాత్రలో దేవుడే మనల్ని నడిపిస్తాడనే విశ్వాసం కలిగి ఉండాలండి. వారి యొక్క స్వబుద్ధి పైన ఆధారపడ్డారు, అవిశ్వాసులుగా మారారు. వారి యొక్క హృదయాలు త్రిప్పబడ్డాయి కదా. నేను మొన్న కూడా అదే చెప్పాను. ఎందుకు మాటికి నేను అవే మాటలు చెప్తున్నానంటే మనుషుల జ్ఞానం పైన ఆధారపడుతున్న మనస్సు త్రిప్పివేయబడతా ఉంది. దేవుని శక్తి వైపు చూడలేకపోతా ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? ఏలయనగా సింహాసనము మధ్య మందుండు గొర్రె పిల్ల. ఇప్పుడు మన కాపరు ఎవరు? నడిపించేది ఆయన. మనకేంటి బాధ? అని నడవమన్న త్రోవలో నడిస్తే ఏ బాధ ఉండదు. మధ్యలో మన స్వబుద్ధిని బట్టి మార్గం తప్పుతూ ఉన్నాం కాబట్టే ఆత్మీయ యాత్రలో మనకు కష్టమైపోతూ ఉంది, ప్రయాణం ఇబ్బందిగా మారుతూ ఉంది. కానీ కళ్ళు మూసుకొని దేవుడు ఇది చేయమన్నాడు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా దేని గురించి మనం ఆలోచించొద్దు. ఎలా చేయాలి? గుడ్డిగా దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దాని యొక్క ప్రతిఫలాలను మనము ఆలోచించకూడదు. మనం ఏం చేస్తాం? ఇది చేస్తే మరి మన బంధువులతో సమస్య అయిపోద్ది కదా, మనం ఆలోచించడం మొదలు పెడతాం. ఏమైనప్పుడు మన మనసు త్రిప్పబడి అవిశ్వాసులముగా మరి మనము మారిపోతాం. అందుకనే దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు కాపరి నడిపించినట్లు నడవాలి, అంతే. ఇంకా కాపరి మార్గంలో మనం నడవాల్సిందే. కానీ మనకు నచ్చిన త్రోవలో మనం అంతా తిరిగేసి వచ్చేసరికి ఈ కాపరి వెళ్ళిపోతాడు గొర్రెలను తీసుకుని ఎక్కడికో. ఎందుకు వెనకపడుతున్నాం? ఆత్మీయ యాత్రలో కాపరి మాట మనము వినట్లేదు. కాబట్టి సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లనే మన వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. ఇప్పుడు జీవజలపుల బుగ్గ యొద్దకి ఆత్మీయ యాత్రలో మరి అనిత్య జీవానికి మనల్ని నడిపించేది మన కాపరి. ఆత్మీయ యాత్రలో కాపరి వైపు మాత్రమే చూడాలి. కాపరి దేవుని యొక్క వాక్యం, మన ప్రధాన కాపరి యేసయ్య పరిశుద్ధాత్మ వాక్యాన్ని మనకి ఏదైతే వినిపిస్తున్నారో ఆ వాక్యము వైపు మాత్రమే మనం చూసినట్లయితే ఆత్మీయ యాత్రలో ముందుకెళ్లే గుంపులో ఉంటాం. లేదా 38 సంవత్సరాల వెనకకి తిరిగే గుంపులో మరి మనము ఉండిపోతాం. అందుకనే ఆత్మీయ యాత్రలో ప్రధాన కాపరి మనల్ని ఏం చేస్తాడో చెప్పండి? జీవజల బుగ్గ యుద్ధకి నడిపిస్తాడు. ఆయనే నడిపిస్తాడు మనల్ని. కాబట్టి ఆయన తట్టు మరి మనం చూసినట్లయితే, ఆయన యొక్క వాక్యము, ఆయన ఇచ్చిన ఆజ్ఞల తట్టు మరి మనం చూసినట్లయితే ఆత్మీయ యాత్రలో మరి పడిపోకుండా, జారిపోకుండా సరి అయిన మార్గంలో నడిచే వారిగా మరి మనం ఉంటాం. అందుకనే చాలా చోట్ల నీ మార్గమును యెహోవాకు అప్పగించు అంటాడు. అవునా? నీ మార్గాన్ని యెహోవాకి ఇప్పుడు మనం అప్పగిస్తున్నామా? మనకు నచ్చిన మార్గంలో వెళుతున్నామా? మనం వేసుకుంటున్నాం ఇంకో రోడ్డు, దేవుడు వేసిన రోడ్లో వెళ్లకుండా మనం ఏం చేస్తున్నాం? ఈ రోడ్డు అయితే బాగుంటుంది అని చెప్పి మనం ఇంకో రోడ్డు వేసుకుంటున్నాం. మన మార్గము ఆయన నడిపించిన దారిలోనే, మార్గంలోనే మనం నడవాలి. కానీ మన మార్గాన్ని ఆయనకి అప్పగించకుండా మనము స్వంత దారిలో వెళ్ళినట్లయితే
ఇజ్రాయేలు 38 సంవత్సరాలు తిరిగినట్టు మరి మనము కూడా ఆత్మీయ యాత్రలో వెనకకి మళ్ళీ గుంపులోనే మరి మనము ఉంటాము. కాబట్టి ఇది నేను అదే చెప్తూ ఉన్నా, దేవుని మందిరానికి ఇంటికి ఇక్కడ తిరుగుతూ మందిరంలో వస్తూ వెళ్ళిపోయేవారిగానే ఉంటాం ఎన్ని సంవత్సరాలైనా. కానీ నిజంగా కాపరి నడిపించిన మార్గంలో వెళితే జీవజల బుగ్గ ఎద్దుకు వెళతాం. కానీ మరి ఇక్కడ తిరిగేవారిగా ఉంటున్నామా? కాపరి నడిపించిన మార్గంలో ఆ వాక్యానుసారంగా మరి మనము జీవించి వాక్యము నడిపించిన ఆ త్రోవలో నడిచి మరి దేవుని యొక్క జీవజలపు బుగ్గ యొద్దకు వెళ్ళే వారిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ సంచార క్రమాలలో వాళ్ళు ఎందుకు వెనక్కి వచ్చారు అనేది మనం చూసుకోవాలి. ఆత్మీయ యాత్రలో మరి మనం వెనక్కి వెళ్తున్నామా ముందుకెళ్తున్నామా అని పరీక్షించుకొని మన యొక్క సంచార క్రమాలను కూడా మరి ఒకసారి మనం పరీక్షించుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.